Hello students, welcome back to Chutki's Education. In this particular lecture, we will begin our second chapter, that is Vedic Civilization or Aryan Civilization. Please do like, share and subscribe our channel so that you can cover entire history modules or history lectures in our videos. మొత్తం ఇండియన్ హిస్టరీని కవర్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కూడా కవర్ చేస్తాం. Now, without wasting much time, let us begin our class. వేదిక్ సివిలైజేషన్ ఆర్ ఆర్యన్ సివిలైజేషన్. అసలు ఈ ఆర్యన్ లేదా వేదిక్ అనే వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ అంటే గంగా రివర్ అండ్ ఆ ప్లేన్స్ లో నార్త్ వెస్టర్న్ పార్ట్ లో కొత్తగా ఒక ట్రైబల్ గ్రూప్ లాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళనే ఆర్యన్స్ అంటారు. ఇట్లా కొత్తగా బయట ల్యాండ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆర్యన్ ఇన్వేజన్ అని చెప్పి అంటున్నాం. ఈ ఆర్యన్ ఇన్వేజన్ జరిగిన తర్వాత ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ రీజియన్ మొత్తంలో వీళ్ళు ఉండడం స్టార్ట్ చేశారు. ఇట్లా ఆర్యన్స్ ఉండడం స్టార్ట్ చేశారు కాబట్టి ఆర్యన్ సివిలైజేషన్ అన్నారు. వేదిక్ సివిలైజేషన్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఈ టైం పీరియడ్ లోనే 4 ఇంపార్టెంట్ వేదాస్ వర్ రిటర్న్. ఆ పాట మళ్ళీ మనం వేదిక్ లిటరేచర్ చూసే అప్పుడు చూస్తాం. ఇట్లా వేదాస్ రాయబడ్డాయి కాబట్టి వేదిక్ సివిలైజేషన్ అని చెప్పి అన్నారు. అసలు ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం లాంగ్వేజ్ మాట్లాడారు, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. These were the people who spoke Sanskrit, an Indo-European language as their language. వీళ్ళు సంస్కృత్ లాంగ్వేజ్ ని మాట్లాడుతున్నారు. హెన్స్ వి కాల్ ఆర్యన్ యాజ్ అ లింగ్విస్టిక్ గ్రూప్. లింగ్విస్టిక్ అంటే ఏంటి, ఈ ఆర్యన్స్ గ్రూప్ అందరూ ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఆ లాంగ్వేజ్ తోనే ఈ గ్రూప్ ఫామ్ అయింది కాబట్టి వీళ్ళని మనం లింగ్విస్టిక్ గ్రూప్ అంటాం. ఆ మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటి అంటే సంస్కృత్. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ వచ్చేసి దే హ్యావ్ లెడ్ అ రూరల్ లైఫ్ స్టైల్, అంటే విలేజ్ స్టైల్ ఆఫ్ సివిలైజేషన్ లో వీళ్ళు ఉన్నారు. దే ఆర్ సెమీ నొమాడిక్ ఇన్ నేచర్. సెమీ నొమాడిక్ అంటే ఏంటి అంటే జనరల్ గా నొమాడిక్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ కి తిరుగుతూ బతికే వాళ్ళని నొమాడిక్ అంటారు. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వాళ్ళకి తినడానికి ఫుడ్ షెల్టర్ దొరికింది, అది అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయారు అనుకోండి, దాన్నే నొమాడిక్ నేచర్ అంటారు. లేవెన్ లాంగ్వేజ్ లో, నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మనం షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఎట్లయితే చూస్తారో, ఒక దగ్గర ఫర్టిలిటీ కోల్పోతే ఇంకో దగ్గరికి వెళ్ళి పంటను ఎట్లయితే పండించుకుంటారో అట్లా మనుషులు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తే నొమాడిక్ అంటారు. మరి వీళ్ళని మనం సెమీ నొమాడిక్ అంటున్నాం, అంటే కంప్లీట్ నొమాడిక్ కాదు. వీళ్ళు ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కి వెళ్తున్నారు, ఆ వెళ్ళిన రీజియన్ దగ్గర కొన్ని డేస్ ఉంటున్నారు, అక్కడ కొన్ని డేస్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి రిసోర్సెస్ అలాంటివి కంప్లీట్ గా డిప్లీట్ అయిపోతాయో అప్పుడు ఆ రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కి వెళ్తున్నారు. ఇట్లా ఒక్కొక్క రీజియన్ దగ్గర టెంపరీగా కొన్ని డేస్ హాల్ట్ అవుతున్నారు కాబట్టి సెమీ నొమాడిక్ అని చెప్పి అంటున్నారు. అండ్ దే ఎంటర్డ్ ఇండియా త్రూ ఖైబర్ పాస్. ఇట్లా సెమీ నొమాడిక్ నేచర్ లో ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఏషియన్ రీజియన్స్ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ సైడ్ ఎంటర్ అయ్యారు. ఎక్కడ ఎంటర్ అయ్యారు అంటే ఖైబర్ పాస్ అనే లొకేషన్ దగ్గర. ఇన్ ద మ్యాప్ యూ కెన్ సీ ఖైబర్ పాస్ అని ప్రెసెంట్ డే పాకిస్తాన్ రీజియన్ లో ఉన్న ఈ ల్యాండ్ దగ్గర నుంచే వీళ్ళు ఇండియా లోపలికి ఎంటర్ అయ్యారు. ది వెరీ ఫస్ట్ ఆర్యన్, ఫస్ట్ టైం ఇండియాలోకి ఎంటర్ అయిన ఆర్యన్ ఎవరు అంటే దివదాసు అనే పర్సన్. ఆఫ్టర్ దివదాసు త్రిసదాస్య వాజ్ ద పర్సన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. ఈ నేమ్స్ మనకి వేదిక్ లిటరేచర్ లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేమ్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్యన్ కల్చర్ ఇట్లా ఖైబర్ పాస్ నుంచి ఎంటర్ అయ్యి నార్థర్న్ రీజియన్ లో స్టార్ట్ అయింది. ఇట్లా నార్త్ లో స్టార్ట్ అయిన ఈ ఆర్యన్ ఇన్వేజన్ ఆర్ ఆర్యన్ కల్చర్ అనేది డెక్కన్ అంటే కంప్లీట్ సౌత్ సైడ్ ఎవరి వల్ల వెళ్ళింది అంటే అగస్త్య ముని వల్ల వెళ్ళింది. ఈస్టర్న్ సైడ్ ఎవరి వల్ల స్ప్రెడ్ అయింది అంటే వైదేహ అనే ముని వల్ల స్ప్రెడ్ అయింది అనమాట. డెక్కన్ అంటే సౌత్. మ్యాప్ లో ఈ రీజియన్ వరకు ఎట్లా స్ప్రెడ్ అయింది ఈ కల్చర్ అనేది అంటే అగస్త్య ముని వల్ల స్ప్రెడ్ అయింది. ఈస్టర్న్ సైడ్ ఎట్లా స్ప్రెడ్ అయింది అంటే వైదేహ అనే ముని వల్ల స్ప్రెడ్ అయింది. నౌ వి విల్ సీ అబౌట్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్. ఆర్యన్స్ బయట కంట్రీస్ నుంచి ఇండియాలోకి వచ్చారు అని చెప్పి చెప్తున్నాం. అంటే వీళ్ళ బర్త్ ప్లేస్ ఇండియా కాదు, దే హ్యావ్ కమ్ బికాస్ దే ఆర్ సెమీ నొమాడిక్ ఇన్ నేచర్. సెమీ నొమాడిక్ నేచర్ వల్ల ఇండియాలోకి వచ్చింది. మళ్ళీ వీళ్ళ ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఏంటి అన్న దానిపైన డిఫరెంట్ హిస్టారియన్స్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎట్లయితే మనం ఇండస్ వ్యాలీ టైం పీరియడ్ లో డిక్లైన్ కి డిఫరెంట్ రీజన్స్ బై డిఫరెంట్ హిస్టారియన్స్ అని ఒక టేబుల్ ఫామ్ చూసాము, అట్లనే వీళ్ళ బర్త్ ప్లేస్ పైన కూడా హిస్టారియన్స్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళ బర్త్ ప్లేసెస్ గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేసిన హిస్టారియన్ ఎవరు అంటే సర్ విలియం జోన్స్. ఎగ్జామ్ కి నేమ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విలియం జోన్స్ వాజ్ ద ఫస్ట్ హిస్టారియన్ టు డిస్కస్ అబౌట్ ది బర్త్ ప్లేస్. విలియం జోన్స్ కన్నా ముందున్న హిస్టారియన్స్ అందరూ ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ దట్ దే ఆర్ నాట్ ఇండిజినియస్, అంటే ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదు అని వీళ్ళ బర్త్ ప్లేస్ గురించి ఎవరు ఎక్కువ డిస్కస్ చేయలేదు. సర్ విలియం జోన్స్ వాజ్ ద పర్సన్ హూ డిస్కస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆఫ్టర్ హిమ్ different historians have given different opinions.
ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ లో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఒపీనియన్స్ ని మనం చూద్దాం. Sir Max Muller said that these people have come from Central Asian region. సెంట్రల్ ఏషియన్ రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పిన పర్సన్ మ్యాక్స్ ముల్లర్ అనే పర్సన్. ఈయన దేన్ని బేస్ చేసుకొని సెంట్రల్ ఏషియా అని చెప్పిండు అంటే బొగాస్కాయ్ ఇన్స్క్రిప్షన్ ని బేస్ చేసుకుని హీ సెడ్ దట్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఈ బొగాస్కాయ్ ఇన్స్క్రిప్షన్ అనేది ప్రెసెంట్ డే టర్కీలో ఉంటుంది. ఈ మధ్యన క్వశ్చన్స్ డెప్త్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి, అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. డిపెండింగ్ అపాన్ విచ్ ఇన్స్క్రిప్షన్ మ్యాక్స్ ముల్లర్ ఈ కాన్సెప్ట్ ని చెప్పిండు అంటే బొగాస్కాయ్ ఇన్స్క్రిప్షన్ ని బేస్ చేసుకుని అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఆరియన్స్ వర్ బార్న్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఈ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది కాబట్టి మ్యాక్స్ ముల్లర్ ఈ ఇన్స్క్రిప్షన్ హెల్ప్ తోని హీ సెడ్ దట్ ఈ పీపుల్ అందరూ సెంట్రల్ ఏషియా ఒరిజినల్ బర్త్ ప్లేస్, అక్కడ నుంచి సెమీ నొమాడిక్ నేచర్ లో ఇక్కడ మ్యాప్ లో కనిపిస్తున్నట్టు ఈ పాత్ వేలో నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. దట్ ఈస్ సర్కంవెండింగ్ కాస్పియన్ సీ. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఆరోమాక్స్, ఈ ఆరోమాక్స్ ఏంటి అంటే ఆరియన్స్ వచ్చిన రూట్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి హీ సెడ్ దట్ ఆరియన్స్ బిలాంగ్ టు టిబెట్ రీజన్, చైనా టిబెట్ సైడ్ నుంచి వచ్చారు అని చెప్పి స్వామి దయానంద సరస్వతి చెప్తారు. ఈ ఎంటైర్ నేమ్స్ ని గుర్తుపెట్టుకోవడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ లిస్ట్ అంతా గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్ ఏంటి అంటే సర్ విలియం జోన్స్, ఫస్ట్ టైం వీళ్ళ బర్త్ ప్లేస్ గురించి మాట్లాడిన పర్సన్. మ్యాక్స్ ముల్లర్ సెంట్రల్ ఏషియా అని చెప్పిండు. స్వామి దయానంద సరస్వతి టిబెట్ అని చెప్పిండు. ఈ 3 నేమ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. We will see other historians also. J.C. Rod, he said that Aryans have come from Bactrian region. Bactrian nations దగ్గర నుంచి వచ్చిండ్రు అని చెప్పిన పర్సన్ J.C. Rod. Next, Lokamanya Tilak, he said that they have come from Arctic region. And historians like Giles and William Jones said that Central Asia. If you observe, Central Asia అన్న కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మ్యాక్స్ ముల్లర్ గానీ, గైల్స్ గానీ, విలియం జోన్స్ గానీ. అందుకని ఓవరాల్ గా మనం ఆరియన్స్ అంటే సెంట్రల్ ఏషియన్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి చూస్తాం. అండ్ ఏసీ దాస్ వాజ్ ద ఓన్లీ హిస్టోరియన్ హూ సెడ్ దట్ దే ఆర్ ఇండిజీనియస్ పీపుల్. ఇండిజీనియస్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వేరే ప్లేస్ నుంచి రాలేరు, ఇక్కడే పుట్టారు అని చెప్పిన హిస్టోరియన్ ఏసీ దాస్ అనే హిస్టోరియన్. నౌ వి విల్ సీ అబౌట్ వేదిక్ లిటరేచర్. ఈ వేదాస్ టైం పీరియడ్ లో లిటరేచర్ అనేది రాయడం స్టార్ట్ అయింది. జనరల్ గా మనం హిస్టరీని ఎప్పుడైనా సరే చదివేటప్పుడు వి విల్ డివైడ్ హిస్టరీ ఇంటూ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే ఏంటి అంటే కేవ్ మ్యాన్, స్టోన్ ఏజ్, ఆ టైం పీరియడ్ మనుషులకు ఇంకా రాయడం తెలీదు, ఎక్కడైతే మనకు ఓన్లీ ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉంటాయో ఆ టైం పీరియడ్ ని మనం ప్రీ హిస్టరీ అంటాం. అంటే లిటరరీ సోర్స్ అనేది ఇక్కడ ఉండదు. లిటరరీ సోర్స్, ఆర్కియాలజికల్ సోర్స్ అంటే ఏంటి అంటే ఆర్కియాలజికల్ సోర్స్ అంటే పురావస్తు శాఖ వాళ్ళకి దొరికే వస్తువుల్ని డెసిఫర్ చేసి చదివి ఏదన్నా చెప్పగలిగితే, ఫర్ సపోజ్ వాళ్ళు యూజ్ చేసిన ఒక బౌల్ దొరికింది, అది ఒకవేళ పాట్ అయ్యింది అనుకోండి, ఆ టైం పీరియడ్ లో మనుషులకి పాటరీ చేయడం తెలుసు, ఇట్లా మనం డెసిఫర్ డీకోడ్ చేస్తూ హిస్టరీని చదివితే ఆ పర్టికులర్ సోర్స్ ని ఆర్కియాలజికల్ సోర్స్ అంటాం. అట్లా కాకుండా డైరెక్ట్ బుక్స్ దొరికినాయి అనుకోండి, ఇప్పుడు మనకు మహాభారతం ఉంది, మహాభారతంలో ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, అలాంటి వాటిని లిటరరీ సోర్సెస్ అని చెప్పి అంటాం. హిస్టరీలో ఒక పర్టికులర్ టైం పీరియడ్ కి ఒకవేళ ఓన్లీ ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉంటే దాన్ని మనం ప్రీ హిస్టరీ అంటాం. ప్రోటో హిస్టరీ అని ఏ పార్ట్ ని అంటాము అంటే ఎక్కడైతే ఆర్కియాలజికల్ సోర్స్ ఉంటుంది, లిటరరీ సోర్స్ ఉంటుందో దాన్ని మనం ప్రోటో హిస్టరీ అంటాం. కానీ లిటరరీ సోర్స్ ఇంకా 100% హిస్టారియన్స్ చదవలేకపోతున్నారు, అంటే డీకోడ్ చేయలేకపోతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీలో లిపి ఉంది, వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఉంది, పిక్టోగ్రఫిక్ ఇట్లన్నీ చూసినాం మనం. కానీ ఎగ్జాక్ట్ గా ఏం రాసిందో ఇప్పటికీ కూడా హిస్టారియన్స్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ లాంగ్వేజ్ టు అస్. కొన్ని సింబల్స్ ని యూజ్ చేసి వాళ్ళు రాశారు. ఇట్లా లిటరరీ సోర్స్ ఉన్నప్పటికీ 100% చదవలేకపోతే దాన్ని ప్రోటో హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే ఏంటి అంటే ఆర్కియాలజికల్ సోర్స్, లిటరరీ సోర్స్ రెండు 100% ఉంటాయి. లైక్ వేదిక్ సివిలైజేషన్. ఇప్పుడు వేదిక్ సివిలైజేషన్ టైం పీరియడ్ కి మనకి బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని కూడా హిస్టారియన్స్ చదవగలిగారు, అంటే మనకి తెలిసిన భాషల్లో ఉన్నాయి అన్నమాట. అందుకని మనం ఈ వేదిక్ సివిలైజేషన్ లో లిటరేచర్ ప్లేస్ కీ రోల్. ఎప్పుడైతే ఆర్కియాలజిస్ట్లకి బుక్స్ కూడా దొరుకుతాయో అప్పుడు బుక్స్ నుంచి చాలా అబండెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అట్లా ఈ వేదిక్ సివిలైజేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నిటినీ కలిపే మనం వేదిక్ లిటరేచర్ అని చెప్పి చూస్తాం. అసలు ఈ వేదిక్ అనే వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ కాల్డ్ విడ్. విడ్ అనే పదం నుంచి వేద అనే పదం వచ్చింది. విడ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అని. విడ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. అంటే ఈ వేదాస్, ఈ 4 వేదాస్ తీసుకుంటే ఈ 4 వేదాస్ లో స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేస్తాం.
ఆ 4 వేదాస్ ఏంటి అంటే ఫస్ట్ వేద ఇస్ ఋగ్వేద, సెకండ్ ఈజ్ సామవేద, థర్డ్ ఈజ్ యజుర్వేద అండ్ ఫోర్త్ ఈజ్ అథర్వ వేద. ఇఫ్ యూ కెన్ సీ ద ఇమేజ్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ నిమోనిక్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే రస్య అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ లో మనకు వేదాస్ గుర్తుంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వ వేద. జనరల్లీ వేదాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ హిందూ నాలెడ్జ్. మన హిందూయిజం రిలీజియన్ లో ఉండే ఇంపార్టెంట్ బుక్స్ అన్నిటి సోర్స్ కూడా ఈ వేదాస్ నుంచి వచ్చింది. అందుకని మనం వీటిని మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ హిందూ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ టీచింగ్స్ అంటాం. దిస్ ఈస్ ద టేబుల్ ఫామ్. ఋగ్వేదాలో ఎన్ని వర్సెస్ ఉన్నాయి, యజుర్వేదాలో ఎన్ని వర్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఋగ్వేదాలో 10,589 వర్సెస్ ఉన్నాయి. సమ్ బుక్స్ ఆల్సో మెన్షన్ దట్ 10,552 వర్సెస్. మరి ఎగ్జాక్ట్ గా నంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నియర్ బై నంబర్ ఇస్తారు. రీసెంట్ గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కూడా నియర్ బై నంబర్ ఇచ్చింది 10,600. అట్లా నియర్ బై ఇచ్చినా కరెక్టే, బట్ ఎగ్జాక్ట్ నంబర్స్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఋగ్వేదాలో ఎన్ని ఉన్నాయంటే 10,589, యజుర్వేదాలో 1,975, సామవేదాలో 1,875, అథర్వ వేదాలో 5,977. అంటే నియర్లీ 6,000 అని ఒకవేళ స్టేట్మెంట్ ఉన్నా యూ కెన్ యాక్సెప్ట్ దట్ యాజ్ ట్రూ. నియర్ బై నంబర్స్ ఉన్నా కూడా మనం ట్రూగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఋగ్వేద బుక్ లో దేని గురించి మాట్లాడారు అంటే దే స్పోక్ అబౌట్ నాలెడ్జ్, జ్ఞానం గురించి వీళ్ళు మాట్లాడారు. యజుర్వేదాలో దేని గురించి మాట్లాడారు అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ కర్మ. కర్మ అనే కాన్సెప్ట్ ని యజుర్వేద బుక్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సామవేద అనే బుక్ లో ది ప్రాక్టీస్ ఆఫ్ భక్తి, భక్తిని ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అనే డిఫరెంట్ ప్రాక్టీసెస్ గురించి డిస్కస్ చేశారు. అథర్వ వేదాలు దే స్పోక్ అబౌట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సైన్సెస్ గురించి ఈ పర్టికులర్ బుక్స్ లో మాట్లాడారు. మళ్ళీ మనం సపరేట్ గా ఋగ్వేద, యజుర్వేద ఇట్లా ఇన్ డీటెయిల్ కూడా చూద్దాం. వి విల్ సీ. ఈ వేదాస్ కాకుండా ఇంకేమన్నా బుక్స్ రాశారా ఈ వేదిక్ టైం పీరియడ్ లో అంటే ఎస్, దెర్ వర్ మెనీ అదర్ బుక్స్. ఆ అదర్ బుక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ బ్రాహ్మణాస్. బ్రాహ్మణాస్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ పర్టికులర్ బ్రాహ్మణాస్ దే ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఫర్ సపోజ్ ఋగ్వేదాలో ఒక సాక్రిఫైస్ గురించి మెన్షన్ చేసి ఉందనుకోండి, ఒక యాగం గురించి, ఒక సాక్రిఫైస్ గురించి, దాన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన సబ్సిడరీ బుక్స్ నే మనం బ్రాహ్మణాస్ అంటాం. అందుకే బ్రాహ్మణాస్ చదివేటప్పుడు వి విల్ సీ సమ్ బ్రాహ్మణాస్ ఆర్ అటాచ్డ్ టు ఋగ్వేద, లైక్ ఐత్రేయ బ్రాహ్మణ. ఇలాంటివన్నీ ఏంటి అంటే ఐత్రేయ బ్రాహ్మణ ఏ వేదాకు అటాచ్ అయ్యింది అంటే ఋగ్వేదాకు అటాచ్ అయ్యింది. అటాచ్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటి అంటే ఋగ్వేదాలో ఉన్న ఒక సాక్రిఫైస్ గురించి ఈ అథర్వ వేద ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఆ వేదాకి అటాచ్ అయిన బుక్స్ లాగా చూస్తాం. ఇన్ ద ఇమేజ్ యూ కెన్ సీ ది టేబుల్ ఫామ్. ఋగ్వేదాకి అటాచ్ అయిన ఇంపార్టెంట్ బ్రాహ్మణాస్ ఏంటి అంటే ఐత్రేయ, కౌష్టకి అండ్ సాంఖ్యాన. చాలా బ్రాహ్మణాస్ ఉంటాయి ఒక్కొక్క వేదాకి. ఇంపార్టెంట్ బ్రాహ్మణాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యజుర్వేదాకి అటాచ్ అయిన బ్రాహ్మణాస్ ఏంటి అంటే కటక, తైత్రీయ, శతపథ బ్రాహ్మణ. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ బ్రాహ్మణాస్. నెక్స్ట్ సామవేదాకి అటాచ్ అయి ఉన్న బ్రాహ్మణాస్ పంచవిష, షడ్విష, జైమిన్య. అట్లనే అథర్వ వేదాకి అటాచ్ అయి ఉన్న బ్రాహ్మణ గోపత బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే వేదాలో ఉన్న ఒక సాక్రిఫైస్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బుక్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ ఉపనిషత్స్. ఉపనిషత్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వేదాంతాస్. వేదాంత వేరు, వేద అంగా వేరు. టర్మినాలజీ సిమిలర్ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేదాంత అంటే వేదాస్ కి ఎండింగ్ లో వచ్చింది. వర్డ్ లిటరల్ వర్డ్ మీనింగ్ తీసుకుంటే వేదాస్ కి ఎండింగ్ లో వచ్చింది. అంటే వేదాస్ లో ఉన్న నాలెడ్జ్ అంతా సింప్లిఫైడ్ వర్షన్, షార్ట్ ఫామ్ లో మీనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన బుక్సే ఉపనిషత్స్. వేదాంగాస్ మనం మళ్ళీ నెక్స్ట్ స్లైడ్స్ లో చూస్తాం. వేద అంగాస్ అంటే ఏంటి అంటే మనం ఒక వేద చదవాలి అంటే ఫస్ట్ మనకు కొన్ని అవయవాలు ఉండాలి, కొన్ని అంగాలు ఉండాలి, అప్పుడే మనకు వేద అర్థమవుతుంది. సాంస్క్రిట్ నాలెడ్జ్ ఉండాలి, సాంస్క్రిట్ గ్రామర్ పైన ఐడియా ఉండాలి, అప్పుడే మనం సాంస్క్రిట్ లో డెప్త్ గా ఉన్న వేదాన్ని చదవగలుగుతాం అనమాట. ఇట్లా ఉండే బుక్స్ అన్నిటిని వేదాంగాస్ అంటాం. ఉపనిషత్స్ ఆర్ వేద అంతాస్. ఎన్ని ఉపనిషత్స్ ఉంటాయి మొత్తం అంటే 108 ఉపనిషత్స్ ఉంటాయి. ఈ ఉపనిషత్స్ అన్నిట్లో నుంచే సోర్స్ తీసుకొని ఇండియన్ ఫిలాసఫికల్ స్కూల్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. జనరల్ గా మనం ఇండియన్ ఫిలాసఫికల్ స్కూల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు చూస్తాం అద్వైత, విశిష్ట అద్వైత, ఇట్లా డిఫరెంట్ ఫిలాసఫికల్ స్కూల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫిలాసఫికల్ స్కూల్స్ కి సోర్స్ బుక్స్ ఏంటి అంటే ఉపనిషత్స్ ఆర్ ది సోర్స్ బుక్స్. అండ్ నెక్స్ట్ ఈస్ అరియంకాస్. అరియంక అంటే ఏంటి అంటే అడుగుల్లో ఒక గురువు చెప్తున్నప్పుడు గురువు దగ్గర కూర్చొని వింటూ స్టూడెంట్స్ రాసుకున్న బుక్స్. అందుకే ఈ బుక్స్ ని బుక్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. జనరల్ గా ఏ టీచర్ అయినా సరే ఇన్స్ట్రక్ట్ చేస్తుంది స్టూడెంట్ కి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చదవాలి, అట్లా చదవాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని
టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అడుగుల్లో కూర్చొని రాసుకున్నారు, అందుకని అరియంకాస్ అన్నారు. ఇమేజ్ లో చూస్తే దెర్ ఈస్ వన్ గురు, హీఈస్ టీచింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్. అట్లా ఈ స్టూడెంట్స్ రాసుకున్న బుక్స్ ని అరియంకాస్ అంటారు. వేదిక టైం పీరియడ్ లో వేదాస్ కాకుండా రాయబడ్డ మిగతా ఇంపార్టెంట్ బుక్స్ ఈ 3: బ్రాహ్మణాస్, ఉపనిషత్స్ అండ్ అరియంకాస్. జస్ట్ నౌ వీ హావ్ సీన్ బ్రాహ్మణాస్ అంటే వేదాస్ లో ఉన్న సాక్రిఫైజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఉపనిషత్స్ అంటే వేదాస్ లో ఉన్నదాన్ని షార్ట్ ఫామ్ లో రాస్తాయి, అరియంకాస్ అంటే టీచర్ చెప్తున్నవి, బుక్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, టీచర్స్ చెప్పేవి స్టూడెంట్స్ వింటూ రాసుకుంటే వాటిని అరియంకాస్ అంటారు. అండ్ ఇదే వేదిక్ టైం పీరియడ్ లో ఇండియన్ ఎపిక్స్ లైక్ మహాభారత అండ్ రామాయణ వర్ కంపోజ్డ్. మహాభారత, రామాయణ ఈ 2 బుక్లు కూడా వేదిక్ సివిలైజేషన్ టైం పీరియడ్ లోనే రాయబడ్డాయి. అయితే జనరల్ గా మనం ఎపిక్, హిస్టారికల్ బుక్ కి మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ టుడేస్ వరల్డ్ దెర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ యాక్సెప్ట్ దట్ రామ ఎగ్జిస్టెడ్. రాముడు అనే కింగ్ నిజంగా ఉన్నాడు అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అంతేమంది దే సే దట్ రామ ఇస్ జస్ట్ అ హిస్టారికల్ క్యారెక్టర్ కాదు, ఆథర్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే మనకి 100% షూరిటీ లేదు ఇది జరిగిన కదా ఆర్ ఎల్స్ ఊహించి రాసిన కదా. ఇలాంటి వాటిని మనం ఇతిహాసాలు అంటాం. హిస్టరీకి ఇతిహాసాలకు ఉన్న మైనర్ డిఫరెన్స్ అదనమాట. మహాభారత, రామాయణ 2 పుస్తకాలు కూడా ఈ టైం పీరియడ్ లో రచించబడ్డ పుస్తకాలు అనమాట. నౌ వి విల్ సీ వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వేద అని చూద్దాం. ఫస్ట్ వేద ఈజ్ రిగ్వేద. రిగ్వేద ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ రిలీజియస్ బుక్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ఎంటైర్ వరల్డ్. రిలీజియస్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతూ వచ్చిన పుస్తకాలలో ఫస్ట్ వచ్చిన బుక్ ఏది అంటే రిగ్వేద. అండ్ రిగ్వేదిక్ బుక్ లో ప్రీస్ట్ కి అంటే పూజారికి యూజ్ చేసిన టర్మినాలజీ ఏంటి అంటే హోత్రి. హోత్రి అన్న, మోత్రి అన్న, కోత్రి అన్న సేమ్. దిస్ ఇస్ ద టర్మినాలజీ దట్ దే యూజ్డ్ ఫర్ ప్రీస్ట్. దిస్ టర్మినాలజీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఎందుకు అంటే సేమ్ ఇట్లనే మనకి యజుర్వేద, సామవేద ఇట్లా వేరే వేదాస్ చదువుతున్నప్పుడు కూడా మనకి టర్మినాలజీస్ డిఫరెంట్ కనిపిస్తాయి అనమాట. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, సిస్టర్ బుక్ ఆఫ్ రిగ్వేద ఈజ్ జెండ్ అవెస్తా. జెండ్ అవెస్తా అనే బుక్ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి మాట్లాడే బుక్. సేమ్ కంటెంట్ మాట్లాడుతుంది అండ్ సేమ్ టైం పీరియడ్ లో వచ్చిన బుక్స్ కాబట్టి రిగ్వేదాకి సిస్టర్ బుక్ గా కన్సిడర్ చేస్తాం. జెండ్ అవెస్తా ఈజ్ యాక్చువల్లీ రిలీజియస్ బుక్ ఆఫ్ జొరాస్ట్రియన్ రిలీజియన్. జొరాస్ట్రియన్స్ కి ఇది రిలీజియస్ బుక్ అనమాట. ఈ జెండ్ అవెస్తా, రిగ్వేదాని రెండుటిని మనం సిస్టర్ బుక్స్ అంటాం. రిగ్వేద వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై H.H. Wilson. In the image you can see the front copy of the book Rigveda Samhita, H.H. Wilson, translated author name తో ఉన్న కవర్ పేజ్ ఇది. అండ్ కలెక్షన్ ఆఫ్ ప్రేయర్స్ ఆఫర్డ్ టు గాడ్స్ లైక్ అగ్ని, ఇంద్ర అండ్ వరుణ కెన్ బి సీన్ ఇన్ రిగ్వేద. రిగ్వేద పోయమ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే అగ్నిదేవుడికి, ఇంద్రుడికి, వరుణుడికి పోయమ్స్ డెడికేట్ చేస్తూ మనకు కనిపిస్తాయి. Rigveda was added to the list of literature signifying world human heritage by UNESCO. యునెస్కో వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అన్నిటిని రికగ్నైజ్ చేసి ఒక లిస్ట్ లోకి యాడ్ చేశారనమాట. ఆ లిస్ట్ ఏంటి అంటే లిటరేచర్ సిగ్నిఫైయింగ్ వరల్డ్ హ్యూమన్ హెరిటేజ్. అంటే ఏ బుక్ లో అయితే వరల్డ్ హ్యూమన్ హెరిటేజ్ కి ఇంపార్టెంట్ అనిపిస్తాయో అలాంటి బుక్స్ అన్నిటిని ఒక లిస్ట్ లాగా యాడ్ చేస్తూ ఉంటారు యునెస్కో వాళ్ళు. అట్లా రిగ్వేద వాజ్ ఆల్సో యాడెడ్ ఇన్ టు దిస్ లిస్ట్. ఎంటైర్ రిగ్వేదాలో 1028 హిమ్స్ ఉంటాయి అండ్ దిస్ పర్టికులర్ బుక్ ఈస్ డివైడెడ్ ఇంటూ 10 మండలాస్. మండల అంటే ఏంటి అంటే సింపుల్ లాంగ్వేజ్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ చూడాలి అంటే పార్ట్స్ ఆర్ లెసన్స్ అనుకోండి. అంటే ఎంటైర్ రిగ్వేదాలో 10 పార్ట్స్ గా డివైడ్ అయ్యాయి, వాటిని మండలాస్ అని చెప్పి అంటున్నారు. మండలా నంబర్ 2 to 7 ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ బుక్స్ ఆర్ ది అర్లియస్ట్ మండలాస్. వీటిని అర్లియస్ట్ అని ఎందుకు అన్నారు అంటే ఏన్షియంట్ టైం పీరియడ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఉండే మునుల చేత రాయబడ్డ మండలాస్ ఇవి. పార్ట్ 2 నుంచి పార్ట్ 7 వరకు, మండలా 2 నుంచి మండలా 7 వరకు కొంతమంది ఫ్యామిలీస్, ముని ఫ్యామిలీస్ రాశారు కాబట్టి వీటిని ఫ్యామిలీ బుక్స్ అంటారు. 8th మండల స్పీక్స్ అబౌట్ కన్వ ఫ్యామిలీ. కన్వ ఫ్యామిలీ గురించి డెప్త్ గా మాట్లాడే మండల 8th మండల. నౌ వి విల్ సీ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మండలాస్. ఈ 10 మండలాస్ లో ఇంపార్టెంట్ మండలాస్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి చూద్దాం. 3rd మండల ఇట్ మెన్షన్స్ అబౌట్ ది గాయత్రి మంత్రం. ఈవెన్ టుడే వి రిసైట్ గాయత్రి మంత్రం. ఇప్పటికి కూడా మనం టెంపుల్స్ లో కానీ చాలా ప్లేసెస్ లో గాయత్రి మంత్రం అనేది ప్లే చేయడం చూస్తూ ఉంటాం. ఈ గాయత్రి మంత్రం రిగ్వేదాలో 3rd మండలాలో మెన్షన్ చేసి ఉంది. అండ్ 7th మండలాలో దెర్ ఇస్ అ మెన్షన్ అబౌట్ దశరాజ యుద్ధం. యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్, దశరాజ యుద్ధం అంటే 10 కింగ్స్ కి మధ్యలో జరిగిన ఒక బ్యాటిల్. ఈ బ్యాటిల్ గురించి 7th మండల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 10 కింగ్స్ ఎవరు అంటే ఆర్యన్స్ తరపు నుంచి 5 ట్రైబల్ లైన్స్ వచ్చినాయి. ఈ 5 ట్రైబల్ లైన్స్ ని పంచజన అన్నారు. అండ్ వీళ్ళు ఇండిజినియస్ పీపుల్ కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. బయట నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకో కొత్త ల్యాండ్కి వస్తే
కొత్త ల్యాండ్ లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళని వెల్కమ్ చేయరు, ఖచ్చితంగా బ్యాటిల్స్ చేస్తారు. అట్లా జరిగిన బ్యాటిల్ ఈ దశరాజ యుద్ధం అనమాట. ఈ 5 ఆర్యన్ ట్రైబ్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పురుషుని ఇస్ నథింగ్ బట్ రావి నది ఒడ్డున జరిగిన బ్యాటిల్ ఈ బ్యాటిల్. 5 మెంబర్స్ ఏమో ఆర్యన్స్ సైడ్ నుంచి, 5 మెంబర్స్ ఏమో ఇండిజినియస్ పీపుల్, వీళ్ళ మధ్యలో జరిగిన బ్యాటిల్ ని 7th మండలాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. భరత అండ్ ట్రిస్తు వర్ ద రూలర్స్ ఆఫ్ ఆర్యన్స్. ఈ 5 ట్రైబల్ లైన్స్ కి ఈ లీడర్స్ ఎవరు అంటే భరత అండ్ ట్రిస్తు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇండియాకి భారత్ అనే నేమ్ కూడా ఇక్కడ నుంచి వచ్చిందనమాట, ఈ భరత అనే పర్సన్ దగ్గర నుంచి. ఈ బ్యాటిల్లో ఆర్యన్స్ విన్ అవుతారు. అండ్ ఆర్యన్స్ విన్ అయిన తర్వాత ఈ భరత అనే పర్సన్ హీ జాయిన్డ్ విత్ పురు ఫ్యామిలీ. మనం మహాభారత చూసినప్పుడు పురు వంశం చూస్తాం. దిస్ పురు లేటర్ ఫార్మ్డ్ కురు వంశం. ఇనీషియల్ గా భరత విన్ అయిన తర్వాత పురు వంశంలో జాయిన్ అయితే, తర్వాత భరతుడు జాయిన్ అయిన తర్వాత దీన్నే కురు వంశం అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. ఈ ఎంటైర్ బ్యాటిల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా 7th పార్ట్ లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మండల ఇస్ 9th మండల. 9th మండల ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ సోమా. ఇంటాక్సికేటెడ్ జ్యూసెస్ ని రిప్రజెంట్ చేసే గాడ్ సోమా. ఈ సోమాకి డెడికేట్ చేస్తూ వచ్చిన మండల 9th మండల. కమింగ్ టు 10th మండల. 10th మండల మెన్షన్స్ అబౌట్ పురుష సూక్త. కొన్ని హిస్టారికల్ బుక్స్ లో మనకి ఫస్ట్ అండ్ 10th మండల స్పీక్స్ అబౌట్ పురుష సూక్త. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ 10th పార్ట్ ఏవైతే ఉంటాయో ఋగ్వేదాకి లేటర్ పీరియడ్ లో జాయిన్ అయిన బుక్స్. అంటే ఇనిషియల్ డేట్స్ లో ఋగ్వేద వచ్చినప్పుడు పార్ట్ 2 నుంచి పార్ట్ 7 వరకే ఉంది. ఫస్ట్ 10th పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లేటర్ డేస్ లో వీటిని యాడ్ చేసిరు అనమాట. ఏం యాడ్ చేసిరు అంటే పురుష సూక్త అనే ఒక కాన్సెప్ట్ ని యాడ్ చేసిరు. పురుష సూక్త అంటే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే పురుష అంటే ఒక హ్యూమన్ బీయింగ్ బర్త్ రిలేటెడ్ స్టోరీ అనమాట. అకార్డింగ్ టు పురుష సూక్త దెర్ వర్ 4 వర్ణాస్ బార్న్. అర్త్ పైన మనుషులు పుట్టినప్పుడు 4 వర్ణాలుగా విభజించబడి పుట్టిరు అనమాట. ఈ 4 వర్ణాస్ ఎట్లా డివైడ్ అయినాయి అంటే అల్టిమేట్ పురుష దట్ ఈస్ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన బాడీ పార్ట్స్ లో నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో నుంచి డిఫరెంట్ వర్ణ అనేది డెవలప్ అయ్యింది. అట్లా మౌత్ లో నుంచి ఒక వర్ణ, ఆర్మ్స్ లో నుంచి ఒక వర్ణ, థైస్ లో నుంచి ఒక వర్ణ, ఫీట్ లో నుంచి ఒక వర్ణ, ఇట్లా డిఫరెంట్ వర్ణ పీపుల్ పుట్టారు అని చెప్పే కాన్సెప్టే పురుష సూక్త అనే కాన్సెప్ట్. ఇన్ ద ఇమేజ్ యూ కెన్ క్లియర్లీ సీ ఫ్రమ్ ద హెడ్ పార్ట్ ఆర్ మౌత్ పార్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెర్ బార్న్. దీస్ పీపుల్ వెర్ కన్సిడర్డ్ యాజ్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఎక్కువ ప్రీస్లుగా హైలీ నాలెడ్జబుల్ పీపుల్, అకాడమిక్స్ లో నాలెడ్జబుల్ పీపుల్ ని బ్రాహ్మిన్స్ గా కన్సిడర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు బ్రెయిన్ ఉన్న పార్ట్ నుంచి పుట్టిరు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇంటెలెక్చువల్ ఉంటుంది అని చెప్పి సొసైటీ నమ్మడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఆర్మ్స్ లో నుంచి పుట్టిన వాళ్ళని క్షత్రియాస్ అన్నారు. ఆర్మ్స్ అంటే జనరల్ గా మనం ప్రొటెక్షన్ కి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ క్షత్రియాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజులుగా ప్రజల్ని కాపాడాల్సిన ఒక డ్యూటీ అనేది వాళ్ళ పైన ఉంటది అని చెప్పి నమ్మారు. హెన్స్ క్షత్రియ వర్ణ నుంచి ఎవరు వచ్చారు అంటే అడ్మినిస్ట్రేటర్స్, వారియర్స్, రూలర్స్, ఇలాంటి వాళ్ళందరూ క్షత్రియ వర్ణ నుంచి వచ్చారు. అండ్ థైస్ లో నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యాస్. ఈ వైశ్య కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం చేశారు అంటే మర్చెంట్, ట్రేడ్ యాక్టివిటీస్ చేశారు. కమింగ్ టు ఫీట్ లో నుంచి వచ్చిన వాళ్ళు శూద్రాస్. అల్టిమేట్ ఫీట్ నుంచి వచ్చారు కాబట్టి మాన్యువల్ లేబరర్స్ లాగా డే టు డే చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, రోడ్ స్వీపింగ్ కానీ, మాన్యువల్ స్కెవెంజర్స్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఈ బాటమ్ లైన్ లో నుంచి వచ్చిన పీపుల్ తోని చేయించుకోవడం స్టార్ట్ చేసి ఉన్నారు. జనరల్ గా మీరు ఎక్కడైనా సరే ఈ వర్ణ సిస్టమ్ చూస్తే మీకు ఇట్లా ఒక ట్రయాంగులర్ షేప్ లోనే ఇమేజ్ వస్తుంది అనమాట. దిస్ ట్రయాంగిల్ ఆల్సో రిప్రజెంట్స్ ది అమౌంట్ ఆఫ్ పాపులేషన్, క్వాంటిటీ ఆఫ్ పాపులేషన్. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు సొసైటీలో తక్కువ ఉన్నారు, అందుకే టాప్ మోస్ట్ ప్లేస్ లో పెట్టినారు. క్షత్రియాస్ కంపారిటివ్లీ ఎక్కువ ఉన్నారు. అట్లా బాటమ్ శూద్రాస్ వరకు చూసేసరికి ఎక్కువ మంది ఉన్నారు అనమాట. లేటర్ పీరియడ్ ఋగ్వేదాలో ఈ 4 వర్ణాసే మెన్షన్ చేసినాయి. తర్వాత దళిత్ అని చెప్పి ఒక 5th వర్ణాన్ని కూడా మనుషులు క్రియేట్ చేసారు అనమాట. ఈ 5th వర్ణాన్ని ఎట్లా క్రియేట్ చేసారు అంటే ఈ వర్ణ సిస్టమ్ కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్ వర్ణ మ్యారేజెస్ కూడా జరిగినాయి. ఎగ్జాంపుల్ శూద్ర మ్యారీయింగ్ వైశ్య. శూద్రుడు వైశ్యుడు ఇట్లా ఇద్దరు డిఫరెంట్ వర్ణ పీపుల్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మ్యారేజ్ లో నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అందరినీ సొసైటీ యాక్సెప్ట్ చేయకుండా దళిత్ అనే కమ్యూనిటీలో పెట్టింది. ఈ దళిత్ అనే వర్ణాలు పెట్టిన వాళ్ళని అన్టచబుల్స్ లాగా చూడడం స్టార్ట్ చేసింది అనమాట. ఇదే మనకి మేజర్ సోషల్ ఈవిల్ లాగా డెవలప్ అవుతుంది. ఇనీషియల్ డేస్ లో అసలు ఈ 5th వర్ణ అనేది లేదు. తర్వాత మనుషులు క్రియేట్ చేశారు 5th వర్ణ ఆర్ అవర్ణ. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఏమన్నారు అంటే అవర్ణ, అసలు వర్ణానే లేని వాళ్ళు అని చెప్పి అన్నారు. ఎందుకంటే దర్ పేరెంట్స్ బిలాంగ్ టు డిఫరెంట్ వర్ణాస్. దిస్ పర్టికులర్ వర్ణ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ పురుష సూక్త. We have seen this point, that is last varna is said to have been added by the later time period. Later time period lo dalit ane varna ni add cheyadam jarigindi. And in this particular 10th mandala only we can also see the concept of origin of universe. Entire earth, milky way galaxy, universe yokka origin gurinchi kuda ee 10th mandala lo mention chesi undi.
we will see some other static part of Rigveda. Rigvedic book lo each and every point మనం ఈ లెక్చర్స్ లో వింటున్న పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. రిగ్వేదాలో ఫస్ట్ వర్డ్ అంటే రిగ్వేద బుక్ స్టార్ట్ అయినప్పుడు యూజ్ చేసిన ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే అగ్ని అనే వర్డ్ ని యూజ్ చేశారు. అండ్ ఇన్ రిగ్వేద దెర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ ఆర్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. కొన్ని పదాలని చాలా ఎక్కువ సార్లు రిపీటెడ్ గా యూజ్ చేసారు అన్నమాట. ఆ రిపీటెడ్ వర్డ్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓం అనే వర్డ్ 1028 టైమ్స్ రిపీట్ అయ్యి, జన అనే వర్డ్ 275 టైమ్స్ రిపీట్ అయ్యి, గోవు అనే వర్డ్ 176 టైమ్స్, గణ అనే వర్డ్ 46 టైమ్స్, సమితి అనే వర్డ్ 9 టైమ్స్, సభ అనే వర్డ్ 8 టైమ్స్ రిపీటెడ్. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ రిపీటెడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓం అండ్ జన అయితే మోస్ట్ ఇంపార్టెంట్. యూ షుడ్ ఆల్సో రిమెంబర్ ది నంబర్. Next, in Rigveda there are certain metals mentioned. Gold was a metal that was mentioned in Rigveda. Gold ki Rigveda lo use chesina terminology enti ante Hiranya ane terminology. Iron was mentioned as Shama Ayas or Krishna Ayas. ఇది కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటది కాబట్టి ఇట్ మైట్ హ్యావ్ గాట్ దట్ నేమ్. కృష్ణ అయాస్ అన్న, శ్యామ అయాస్ అన్న ఐరన్ కి యూజ్ చేసిన టర్మినాలజీ. కాపర్ వాజ్ నోన్ యాజ్ అయాస్. ఇన్ రిగ్వేద యూ కెన్ ఫైండ్ ది షెన్నో వరుణ టర్మినాలజీ. షెన్నో వరుణ అనేది రిగ్వేదాకి అటాచ్ అయి ఉన్న తైత్రీయ ఉపనిషత్తులో ఈ లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మే ద ఓషన్ బీ పీస్ఫుల్. దీన్నే మోడర్న్ టైం పీరియడ్ లో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ నేవీ యొక్క ట్యాగ్ లైన్ లాగా తీసుకుందన్నమాట. నేవీ వాళ్ళకి ఓషన్ వేవ్స్ అనేది పీస్ఫుల్ గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని ఇండియన్ నేవీ వాళ్ళ ట్యాగ్ లైన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఎంబులంలో కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది షెన్నో వరుణ అంటే వరుణ దేవుని దే ఆర్ ప్రేయింగ్ మే ద ఓషన్స్ బీ పీస్ఫుల్ అని, ఓషన్స్ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ప్రే చేస్తున్నారు. దిస్ పర్టికులర్ మోటో ఈస్ టేకెన్ ఫ్రమ్ తైత్రీయ ఉపనిషత్ విచ్ ఈస్ అటాచ్డ్ టు రిగ్వేద. అండ్ బ్రాహ్మణాస్ అటాచ్డ్ టు రిగ్వేద ఆర్ ఐత్రేయ అండ్ సంఖ్యన. దెర్ ఆర్ ఆల్సో ఉపవేదాస్ అటాచ్డ్ టు దిస్ వేదాస్. రిగ్వేదాకి అటాచ్ అయిన ఉపవేద ఏంటి అంటే ఆయుర్వేద. ఆయుర్వేద అంటే ట్రెడిషనల్ మెడికల్ సైన్స్ అన్నమాట. ఈ ఆయుర్వేద అనేది కూడా రిగ్వేదతో వచ్చిన ఉపవేద అన్నమాట. ఉపవేదాస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ వేదాస్ ఓన్లీ. కానీ ఇది ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయుర్వేద అంటే మెడికల్ సైన్స్ గురించి మాట్లాడుతుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అటాచ్డ్ బుక్ ఆఫ్ రిగ్వేద. In the next part of the lecture, we will see about other 3 Vedas and also other important books. Thank you.